కూర్చుంటావంటే సోపన్ నాయలా మంచం మీద కూర్చుంటావాడు. హలో మాస్టరు, పిల్లొచ్చి గుమ్మలో నుంచి ఉంటే గుడ్ల పోయి చూస్తావేంటి? మరి ఏం చేయాలి? లేచి వెళ్ళి డోర్ గడేసి అమ్మాయి భుజం మీద చెయ్యేసి నడిపించుకురావాలి. ఎలా ఇంకా చూస్తారే, మా గొడవ మేము పడతాం, మీరు వెళ్ళండి. ఇదేంటి, నేను వేయాల్సిన గడి తీసేసింది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అయితే పద. ఇప్పుడు ఏం చేయాలి? ఆనందిస్తుంది, తీసుకో. ఇదిగో ఇచ్చింది కదని లేకదోలాగా మొత్తం నువ్వే తాగేకు. సగం నువ్వు తాగి సగం అమ్మాయికి. ఏంటి నీకొద్దా? సరే ఇటీ. ఇప్పుడు వదిన నీ కాళ్ళకి దండం పెడుతుంది, మంచిది పట్టుకో. కాలంలో దిగే వాళ్ళ ఎత్తి పట్టుకోవడం ఏంటి? దండం పెడతామని. దండమా? పిండం ఏం పెట్టద్దు, రా వచ్చి కూర్చో. పిర్ర మీ సగడ్లు ఏమైనా ఉన్నాయా? అబ్బే లేవే. మరి కూర్చోవడం ఏంటి? అది అది లైట్ తీసేయాలి కదా. నాకు సిగ్గేస్తుందా లేదు కదా? అనకపోయినా సరే తీసేయాల్సిందే. తీసేసి తీసేసి తర్వాత ఆ తర్వాత ఐఎమ్ సారీ శిష్య, లైట్ తీసాక ఏం జరుగుతుందో ఏంటో ఒక్క సినిమాలో కూడా చూపించాలి. చూపించకపోవడం అంటారా పెద్దోడా? 2 పెట్టెలు ఇలా పడుచుకుంటాయి. ఓ పువ్వు మీద ఓ తుమ్మిద రాలుతుంది. ఆడచిప్పలు ఇడిపట్లు ఇలా రాలుతాయి. కట్ చేస్తే సన్ రైజ్ షాట్ అదనమాట. సినిమాలు బాగా చూస్తావా? మా గురువులు చూస్తారు. లైట్ తీసేయడానికి పిట్టలు పొడుచుకోవడానికి మధ్యలో నీ గురువులకి నీకు తెలియని కదా చాలా ఉంది. ఏమిటది? అది చెప్పకూడదు.